కులగణన పేరుతో వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మరొకసారి బలహీన వర్గాల్ని మోసం చేసే కార్యక్రమానికి ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. గత 5 సంవత్సరాలుగా మరి ఈ ముఖ్యమంత్రి కులగణన గురించి కనీసం ప్రస్తావించకుండా అనేక మంది అనేక ఉద్యమాలు చేసినా స్పందించకుండా ఈనాడు కేవలం ఎన్నికల ముందు 2 నెలల్లో ఎన్నికలుంటే ఇప్పుడు హడావిడిగా మరి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాడంటే ఇవాళ చాలా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ప్రధానంగా కులగణన జరగాలనేది అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి డిమాండ్. మరి అటువంటి కులగణన కోసం అనేక రాష్ట్రాల్లో మరి ఆ రోజున బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, జార్ఖండ్ ప్రభుత్వాలు తీర్మానాలు కూడా చేసినాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 2014లో మరి ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని పరిశీలన చేస్తామని చెప్పడం, మరి దీని మీద అనేక మంది జాతీయ నాయకులు కూడా స్పందించడం జరిగింది. మరి యూపీలో బీఎస్పీ అధినేత మాయావతి గారు, అదేవిధంగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ గారు, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ గారు, ఇలా అనేక మంది జాతీయ స్థాయిలో ఈ కులగణన జరగాలి, తద్వారా బీసీలకి న్యాయం జరగాలని చెప్పి ఇది చాలా పకడ్బందీగా కేంద్రం ఈ కార్యక్రమాన్ని చేయాలి అని చెప్పి దీని మీద అనేక మంది మాట్లాడితే కనీసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో అనేకసార్లు చెప్పాడు, నాకు 25 మందికి 25 పార్లమెంట్లు ఇప్పించండి, కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచుతానని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక్కసారైనా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కనీసం ఈ 5 సంవత్సరాల్లో ఈ కులగణన విషయం పైన కేంద్ర ప్రభుత్వం మరి మాకు దాదాపు 25 మంది అంటే దాదాపు ఈరోజు 31 మంది ఎంపీలు ఉన్నారు. ఆయనకి 31 మంది ఎంపీలు ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని మీరు అడగరు. మీ స్వార్థ ప్రయోజనాల కోసం, మీ కేసుల కోసం, లేకపోతే మీ అక్రమ సంపాదన కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర మెడలు ఉంచుతారు తప్ప కనీసం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, బలహీన వర్గాల ప్రయోజనాల కోసం కనీసం మీరు ఎప్పుడన్నా దీని గురించి మాట్లాడారా? ఇవాళ కేవలం ఈ రాష్ట్రంలో మీ మీద వస్తున్నటువంటి వ్యతిరేక పవనాలని గమనించి బలహీన వర్గాల్ని మళ్ళీ మోసం చేయొచ్చు కదా అని చెప్పే ఆలోచనతో ఇప్పుడు కులగణన పేరుతో దానికి ఒక శాంటిటీ ఉండాల. ఎవరు ఈ కులగణన చేయాలి, ఎవరు దీనికి కార్యక్రమాలు చేయాలి? హడావిడిగా ఓ జీవో ఇచ్చేస్తారు, దానికి ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టేస్తారు, ఒక యాప్లు తయారు చేసేస్తారు, వాటిని పక్కాగా ఉపాధ్యాయులతోనో రాజ్యాంగంగా ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించబడుతున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులతో చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని ఇవాళ మీరే చెప్పారు. గతంలో వాలంటీర్లు అంటే వైసీపీ కార్యకర్తలని సాక్షాత్తు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇవాళ మరి వాలంటీర్లతో ఈ వివరాలన్నీ కూడా సేకరిస్తూ యాప్లో ఇవన్నీ కూడా పొందుపరుస్తూ వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ ఓటీపీలు ఎందుకోసం తీసుకుంటా ఉన్నారు? వాళ్ళ వ్యక్తిగత సమాచారం, ఆస్తుల వివరాలు, మరుగుదొడ్లు ఉన్నాయా,
లేదా మీకు ఎక్కడ భూమి ఉంది, మీ ఇల్లు ఎక్కడున్నాయి, బ్యాంక్ అకౌంట్ నెంబర్లు, ఎందుకు ఇవన్నీ?